الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه. بسم الله الرحمن الرحيم. قاف والقرآن المجيد بل عجبوا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب، أئذا متنا وكنا ترابا ذلك رجع بعيد، قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ، بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج. أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج، والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بهيج، تبصرة وذكرى لكل عبد منيب. ونزلنا من السماء ماء مباركا فأنبتنا به جنات وحب الحصيد، والنخل باسقات لها طلع نضيد، رزقا للعباد، فأحيينا به بلدة ميتا كذلك الخروج. وقال الله تعالى في موضع آخر: الذي أحلنا دار المقامة من فضله لا يمسنا فيها نصب ولا يمسنا فيها لغوب. وقال تعالى في موضع آخر: وإذا مرضت فهو يشفين. సమస్త పొగడ్తలు ప్రశంసలు కృతజ్ఞతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే శోభిస్తాయి. ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త,
మనందరి పాలకుడు, మనందరి పోషకుడు, ఈ లోకానికి మరియు పరలోకానికి యజమాని. ఆయన మనందరిని సృష్టించిన తర్వాత మా యొక్క అవసరాలను తీర్చాడు. మానవుని యొక్క అవసరాలలో అత్యవసరమైనటువంటిది మార్గదర్శకత్వం. సన్మార్గం వైపునకు, రుజు మార్గం వైపునకు, స్వర్గపు మార్గం వైపునకు దారి చూపించడం. ఈ యొక్క కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి కాలములో, ప్రతి యుగములో ప్రవక్తలను, పుణ్య పురుషులను, దైవ సందేశకులను పంపుతూ పూర్తి చేశారు. అల్లాహ్ యొక్క కోటాను కోట్ల శుభాలు, కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై వర్షించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, ఖాతమున్ నబియీన్, ప్రవక్తలకే ఇమాముల్ అంబియా, సర్వజనుల కోసము కారుణ్యంగా చేసి పంపబడిన ప్రవక్త, రహ్మతుల్ లిల్ ఆలమీన్, అహ్మదే ముజ్తబా, జనాబే ముహమ్మదే ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పై ఆయన యొక్క కృషి, ఆయన యొక్క శ్రమతో ప్రపంచం యొక్క నలమూలలలో ఇస్లాం యొక్క సందేశము, సర్వజనుల సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మ సందేశము, ఇస్లాం యొక్క కారుణ్యము చేరింది. దాని మూలంగానే మేము ఈరోజు అల్హమ్దులిల్లా ముస్లింలుగా ఉన్నాం. వలిల్లాహిల్ హమ్దు వల్ మిన్నా. ధార్మిక సోదర సోదరిమణులారా, మహాశ్రేయులారా, ఈ యొక్క జుమా ఖుత్బాలో మీ ముందు ఉంచబోతున్నటువంటి అంశము మానసిక రుగ్మతలు, వాటి యొక్క కారణాలు మరియు వాటి యొక్క పరిష్కారాలు. రోగాలు, రుగ్మతలు రెండు రకాలు. ఒకటి శారీరక రోగము, రెండవది మానసిక రోగం. శారీరక రోగము అనగా జ్వరము, జలుబు, దగ్గు, ఇక శరీరంలో కలిగేటువంటి అనేక విధాల రోగాలు. అది కాళ్ళ నొప్పు కావచ్చు, కీళ్ల నొప్పు కావచ్చు, లేకపోతే ఏదైనా గాయం కావచ్చు. ఈ విధంగా శారీరక రోగము ఒకటి. రెండవది మానసిక రోగము. ఈ మానసిక రోగములో మనిషి ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమిటి? అకస్మాత్తుగా వచ్చేటువంటి తలపోటు. ఈ మానసిక రోగం కారణంగా మనిషి ఎదుర్కొనేటువంటి సమస్య, నలుగురిలో ఉండడం కన్నా ఒంటరిగా ఉండడం మేలు అని అనుకుంటాడు. ఈ మానసిక రోగం కారణంగా అతనికి తన సొంత ఇంట్లో, తమ సొంత వారితో, భార్య పిల్లల ముందు మధ్య, తల్లిదండ్రుల మధ్య ఉండడాన్ని ఇష్టపడడు. ఎప్పుడెప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి, నాకు ఊపిరి ఆడడం లేదు, ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మానసిక రోగాలలో మరొకటిది, మనిషి ఎప్పుడు కూడాను చిన్న శబ్దం వచ్చినా సరే భయపడుతూ ఉంటాడు. ఒక నీడ చూసినా సరే భయపడుతూ ఉంటాడు. అనగా అతను భయాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. అదేవిధంగా మానసిక రుగ్మతల కారణంగా మనిషికి తనపై కోరిక చచ్చిపోతుంది, ఆశ చచ్చిపోతుంది. ఇంకా అతను ఆత్మాహుతికి అనగా సూసైడ్కి నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా మానసిక రుగ్మతలు అనేకమైనవి ఉన్నాయి. శారీరక రోగాలకైతే మనిషి చికిత్స చేసుకుంటాడు, వైద్యం చేసుకుంటాడు, దాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ మానసిక రుగ్మతలు ఏవైతే ఉంటాయో, మానసిక రోగాలు ఏవైతే ఉంటాయో, అతని మెదడుపై ఒత్తిడి, నా జీవితం ఎందుకు వృధా, నేను చనిపోవాలి, ఒకే ఒక్క పరిష్కారం దీనికి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో, దానికి ఏ డాక్టర్ వద్దను, ఏ వైద్యుడి వద్దను చికిత్స ఇప్పటిదాకా లేనేలేదు.
కానీ ఇస్లాం ధర్మములో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథము ద్వారా మరియు మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ హదీసు ప్రవచనాల ద్వారా శారీరక రోగాలకును మరియు మానసిక రోగాలకును చికిత్సను బోధించి ఉన్నారు. పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల శారీరక రోగాలకు చికిత్స గురించి మీరు తేనెని ఉపయోగించండి, ఈ తేనెలో షిఫా ఉంది అని అల్లాహ్ తెలియజేశారు. అదేవిధంగా మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో ఆహార పదార్థాలను సూచించి ఇందులో మీకోసము బలము ఉంది, రోగాలకు స్వస్థత ఉంది, మీకోసం చికిత్స ఉంది అని తెలియజేశారు. ఉదాహరణకి అల్ హబ్బతు సౌదా, బ్లాక్ సీడ్స్, నల్ల గింజలు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజామా గురించి తెలియజేశారు, కప్పింగ్ థెరపీ. అదేవిధంగా అల్ ఊద్ అల్ బహ్రీ, అల్ ఖుస్ అల్ బహ్రీ అనగా ఊద్ చెక్కలు, వాటిని కూడా ఉపయోగించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఇందులో కూడా షిఫా ఉంది, స్వస్థత ఉంది, చికిత్స అనేది ఉంది. మొత్తానికి మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో తెలియజేశారు, మా అంజలల్లాహు దాఅన్ ఇల్లా అంజల బిహి దవా. ఈ నేల మీద ఏ రోగము కూడాను వైద్యము లేకుండా లేనే లేదు. ప్రతి రోగానికి వైద్యం ఉంది, చికిత్స ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే ఆ సరైనటువంటి చికిత్స ఎక్కడుందో మనిషి కనుక్కోవాలి. అయితే సోదర మహాశైలారా, మానసిక రోగాలు, మానసిక రుగ్మతలు ఇది కూడా ఒక రోగమే. దీనికోసం చాలా మంది నాకు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు, లేదా నాకు తల పగిలిపోతుంది, వెంటనే కోపం వస్తుంది, సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది, నలుగురిలో కూర్చోవాలనిపించడం లేదు, దీనికోసం ఏదైనా మందులుంటే ఇవ్వండి, దీనికోసం ఏదైనా చికిత్స ఉంటే చెప్పండి అని డాక్టర్ల వద్దకు వెళ్తారు. పాపం వారు కూడాను ఏమి తెలియకుండా మత్తు మందులు ఇస్తారు, ఇది వేసుకొని పడుకోండి మీ స్ట్రెస్ తగ్గిపోతుంది. దానికి అలవాటు పడిపోయినటువంటి వారు అత్యధికంగా ఆ టాబ్లెట్స్ ను, ఆ మందులను వేసుకోవడం కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ అవుతూ ఉంటాయి, లేదా చివరికి ఆ మందులే అతని ప్రాణం పోవడానికి కారణమవుతాయి. అయితే సోదర మహాశైలారా, ఈ మానసిక రుగ్మతలు ఈరోజు మనము ప్రత్యేకంగా అత్యధికంగా ఇంటి బాధ్యత తీసుకున్నటువంటి ఒక భర్తగా, ఒక తండ్రిగా వారిలో చూస్తూ ఉన్నాము. ఈ మానసిక రుగ్మతలలో దీనికి అస్సలుగా అత్యధికంగా బలవుతున్నటువంటి నవ యువకులు, కాలేజ్ స్టూడెంట్స్, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, వీరిని కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే సోదర మహాశైలారా, ఈ మానసిక రుగ్మతలకు అసలైనటువంటి కారణాలు ఏమిటి కొన్ని తెలుసుకుంటూ వారి యొక్క ఇలాజ్, వారి యొక్క చికిత్స, వారి యొక్క పరిష్కారం ఏంటో కూడా మనము పవిత్ర ఖురాన్ గ్రంథము మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ప్రవచనాల వెలుగులో మనం తెలుసుకుందాం. వీటన్నిటికన్నా ముందు ఒక మోమిన్గా, ఒక ముస్లింగా మనకు రోగము సోకినప్పుడు మా యొక్క ఈమాన్ ఏ విధంగా ఉండాలి? పవిత్ర ఖురాన్ గ్రంథంలో సూరతు షుఆరా 26వ సూర 80వ ఆయతులో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క వచనాన్ని అల్లాహ్ విధంగా తెలియజేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, వఇదా మరితు ఫహువ యష్ఫీన్. నేను రోగానికి గురైనప్పుడు ఆ అల్లాహే నాకు స్వస్థత ప్రసాదిస్తాడు. శారీరక రోగమైనా సరే, మానసిక రోగమైనా సరే, మేము రోగాన్ని నయం చేయడానికి కారణాలను వెతుక్కోవాలి, కానీ వాటి యొక్క షిఫా అల్లాహ్ అనుమతితో ఉంది. అల్లాహే నాకు షిఫా ప్రసాదించేటువంటి వాడు అనేటువంటి ఈమాన్ మనం కలిగి ఉండాలి. అయితే సోదర మహాశైలారా, మానసిక రోగాలకు ఈనాటి కాలంలో అత్యధికంగా, అతి ముఖ్యంగా ఉన్నటువంటి కారణం ఏమిటి? అది ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవడము. ఈనాటి అభివృద్ధి చెందినటువంటి కాలంలో ప్రజలతో సాంకేతాలు, ప్రజలతో సంబంధాలను తక్కువ చేసుకొని ఈనాటి టెక్నాలజీ యొక్క పరికరాలు, ఆధునిక పరికరాలని
తమ జీవితం యొక్క భాగంగా చేసుకోవడము. మానసిక రుగ్మతలకు ఇది కూడా ఒక కారణం. అంటే ఏమిటి అంటే, ఒక మనిషి ఈరోజు టెక్నాలజీని తన శాశ్వతం అనుకొని బంధుమిత్రులతో, తోటి వారితో, స్నేహితులతో, మిత్రులతో, సోదరులతో, చివరికి ఒక భర్త తమ భార్యతో, ఒక తండ్రి తమ పిల్లలతో పూర్తిగా సంబంధాన్ని తెంచుకున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక వ్యక్తి బయట వెళ్తాడు, కష్టపడి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది, లేదంటే ఇంటిలో టీవీ, నౌజు బిల్లా, శైతాన్ ఏదైతే ఉంటాడో అది ఉంటుంది. భార్యతో ప్రేమగా మాట్లాడి ప్రేమగా రెండు పలుకులు పలికేటువంటి భాగ్యము ఈరోజు సమాజంలో లేదు. పిల్లలతో ప్రేమగా మాట్లాడి కాసేపు వారితో సమయం కేటాయించేటువంటి సందర్భము ఈరోజు లేదు. ప్రతి క్షణము, ప్రతి నిమిషము మొబైల్ ఫోన్ని ముందు ఉంచుకోవడము, లేదా ల్యాప్టాప్ని ముందు ఉంచుకోవడము, ఏవైతే పనులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూ వచ్చాడో అదే ఇంటికి వచ్చి కూడా అవే పనులు. సోదర మహాశైలారా, ఈనాడు ఏదైతే మనిషి మానసిక రుగ్మతలకు గురవుతున్నాడో దానికి అసలైనటువంటి కారణము బంధుత్వాలను, సంబంధాలను తెంచుకోవడం. ఇది వాస్తవానికి వినడానికి, చూడడానికి ఒక చిన్న సమస్యగా అనిపిస్తుంది, కానీ ఇది ఎంతో ముఖ్యమైనటువంటిది. అల్లాహ్ సుబ్హానహు తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియజేశారు, పురుషుల కోసము మహిళలు, మహిళల కోసం పురుషులు అనగా భార్యాభర్తలు పరస్పరము మనశ్శాంతిని పొందడానికి అల్లాహ్ సృష్టించాడు. కానీ ఈరోజు ఈ యొక్క ఆధునిక పరికరాల కారణంగా ఏ భార్య ద్వారానైతే మనశ్శాంతిని దక్కించుకోవాలో, ఏ భర్త అయితే మనశ్శాంతికి కారణం అవ్వాలో, ఈ ఆధునిక పరికరాల కారణంగానే వీరిద్దరు కూడా గొడవలకు, మానసిక రుగ్మతలకు దారి తీస్తున్నారు. కాబట్టి సోదర మహాశైలారా, ఇది చిన్న విషయమైనప్పటికీ దీని యొక్క పర్యావాసము చాలా దారుణంగా ఉంటుంది. మనము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మొట్టమొదటగా చేయవలసినటువంటి విషయము మన బంధువులతో, ఆప్తులతో, మిత్రులతో ఒక కాంటాక్ట్ అనేది ఏర్పరచాలి, ఒక సంబంధం అనేది ఏర్పరచాలి. రెండో విషయము, మానసిక రుగ్మతలకు స్ట్రెస్, ఒత్తిడి, అదే విధంగా ఏ వస్తువు చూసినా, ఏ శబ్దం విన్నా మనసులో భయం రావడము, ఒంటరితనాన్ని భయంగా భావించడము, వీటన్నిటికీ కారణాలలో ఒక కారణము మూఢనమ్మకాలు. ఇస్లాం ధర్మం మూఢనమ్మకాలను ఏ విధంగానైతే తొక్కి పడేస్తుందో, ఈ మూఢనమ్మకాలకు అదే విధంగా ఈరోజు ఒక ముస్లిం బలాన్ని ఇస్తున్నాడు. నల్ల పిల్లి ముందు నుంచి వెళ్తే అపశకునము, రోడ్డు మీద పడి ఉన్నటువంటి నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కేస్తే ఇంకా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, నేను నాశనం అయిపోతా, ఇలాంటి చిల్లర అపోహలు, మూఢ నమ్మకాలకు ఈరోజు ఒక ముస్లిం కూడాను గురైపోయి ఉన్నాడు. కాబట్టి ముందుగా మనము ఈ అపోహల్ని దూరం చేసుకోవాలి. ఈ అపోహల కారణంగానే మనిషి చీటికి మాటికి ప్రతి విషయానికి భయపడుతూ ఉంటాడు, ఒత్తిడి తీసుకుంటూ ఉంటాడు, ఏం జరుగుతుందో అని. కాబట్టి సోదర మహాశైలారా, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్లో తెలియజేశారు, ఈ మూఢనమ్మకాలు, ఫలానా రోజు, ఫలానా తేదీ, ఫలానా నెల నాకు మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది అని అనుకోవడము షిర్క్, సృష్టి పూజ. కాబట్టి ఈ అపోహలకు మనం దూరంగా ఉండాలి. ముందుగా మనము, దీనితో పాటు మన ఇంటి వారిని కూడాను, మన పిల్లల్ని కూడాను, మన యొక్క సమాజంలో ఉన్నటువంటి తోటి ముస్లింల సోదరులకు కూడాను ఈ అపోహలు, ఈ మూఢ నమ్మకాల నుండి వారికి జ్ఞానాన్ని బోధించాలి. ఒకసారి అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు తమ ఇంట్లో ప్రవేశించారు, తమ భార్యను చూశారు. వారు చేతిలో లేదా ఫలానా మెడలో ఒక దారం కట్టుకొని ఉన్నారు. అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారు ప్రశ్నించారు, ఏమిటి దారము? ఆమె అంటుంది, ఒక గ్రంథ ప్రజలలో ఒక వ్యక్తి, యూదుడు, నాకు ఇది ఇచ్చారు. నేను నా శరీరంలో ఫలానా ప్రదేశంలో
నొప్పిని, బాధని, ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు ఈ విషయాన్ని తెలియజేస్తే అతను ఒక దారం తీసుకొచ్చి ఇచ్చాడు. అది కట్టుకున్న తర్వాత నాకు మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అప్పుడు అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ యొక్క ఇంటి మహిళ అయ్యి నువ్వు, నీకు ఎంత మాత్రం ఇది సమంజసం కాదు. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా వెంటనే చెయ్యి వేసి ఆ దారాన్ని తెంచేశారు. తర్వాత ఏమన్నారు, నువ్వేదైతే అంటున్నావో నయం అయిపోయింది దారం వేసుకోగానే, అసలు విషయం ఏమిటంటే శైతాన్ నీకు గిల్లుతూ ఉన్నాడు, నిన్ను గిల్లుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దారం వేసావో ఆ గిల్లడం ఆపేశాడో ఆ నొప్పి తగ్గిపోయింది. శైతాన్కు కావాల్సింది ఇదే, శైతాన్ కోరుకుంటుంది ఇదే. మూఢ నమ్మకాలకు మనం గురైపోయి తాయెత్తు వేసుకుంటే ఈ తాయెత్తు కారణంగా నాకు నయమైపోయింది అని అనుకోవడము శైతానుకు ఇష్టము, ఇక అల్లాహ్కు అయిష్టము. కాబట్టి సోదర మహాశయులారా, ఈ యొక్క మానసిక రోగాలు, మానసిక రుగ్మతల సందర్భాల్లో చాలా మంది వైద్యం పేరుతో తాయెత్తులు, యంత్రాలు, దారాలు వీటి వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. వాస్తవానికి ఇవి మరింతగా మానసిక రోగాలను పెంచేటువంటి కారణమవుతుంది. ఒక్కసారి దీనికి బానిసలైపోతే అదే విధంగా ఒక వ్యక్తి తాయెత్తులు అంటూ, దారాలు అంటూ వేలు, లక్షల వరకు కూడాను దుబారా ఖర్చు చేయడానికి, డబ్బులు వ్యర్థం చేయడానికి సిద్ధమైపోతాడు. దానికి కారణం ఏమవుతుంది? చేతిలో డబ్బులు లేకపోయినా సరే ఫలానా బాబా వద్దకు వెళ్ళి, ఫలానా దర్గాకు వెళ్ళి ఆ తాయెత్తు వేసుకుంటే నయం అయిపోతుంది, ఒకసారి నేను వేసుకున్నాను అయిపోయింది కూడాను. శైతాన్ చేశాడు అయిపోయింది అని మరొకసారి చేస్తాడు, ఇంకొకసారి చేస్తాడు. ఆ అలవాటు అతనికి వ్యసనంగా మారుతుంది. దాని తర్వాత అతను డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి దాన్ని వేసుకోవడానికి అతను ప్రయత్నిస్తాడు. ఏ మానసిక రుగ్మతలకు ఇతను ఏదైతే గురై ఉన్నాడో ఇంకా ఆ రోగం మరింతగా పెరుగుతుంది, మరింతగా ఆ స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు అప్పు చేశానే, ఆ అప్పు ఎలా తీర్చాలి? ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు. కాబట్టి సోదర మహాశయులారా, ఈ యొక్క అపోహలు, మూఢ నమ్మకాలు కూడాను మానసిక రుగ్మతలకు, మానసిక రోగాలకు కారణమవుతాయి. వీటికి దూరంగా ఉండి ఒక వ్యక్తి అల్లాహ్పై పూర్తి నమ్మకం ఉంచుకొని, ఈరోజు నేను అప్పుల్లో ఉన్నాను, ఈరోజు నేను బాధలో ఉన్నాను, నేను స్ట్రెస్లో ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు, ఇన్న మఅల్ ఉస్రి యుస్రా, ఈరోజు కఠినమైనటువంటి రోజులు, సమయాలను గడుపుతున్నాను, అల్లాహ్ యొక్క వాగ్దానం ఉంది. ఎలాగైతే ఇంతకు ముందు నేను సంతోషంగా ఉండేవాడినో, ఎలాగైతే నేను ఇంతకు ముందు సుఖంగా ఉండేవాడినో, లాభంలో ఉండేవాడినో, ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో బాధలు పడుతున్నాను, ఈ కొన్ని రోజులు నేను సమస్యలో ఉన్నాను, అంత మాత్రాన్న జీవితాంతం ఇలాగే ఉంటానని నేను ఎలా అనుకోవాలి? నాతో అల్లా ఉన్నాడు. ఈ రోజులు నేను ఎదుర్కొన్న తర్వాత మరలా కొన్ని రోజులు సంతోషకరమైనటువంటి రోజులు, అదేవిధంగా మంచి లాభాలు పొందేటువంటి రోజులు తప్పనిసరిగా నా జీవితంలో వస్తుంది. ఎందుకంటే అల్లాహ్ వాగ్దానం చేశాడు, ఇన్న మఅల్ ఉస్రి యుస్రా, కష్టాల తర్వాత సుఖాలు తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి సోదర మహాశయులారా, ముందుగా ఈ మన మానసిక రుగ్మతలను, ఈ మానసిక రోగాలను, స్ట్రెస్ను, ఎంజైటీని, ఒత్తిడిని మనం దూరం చేసుకోవాలంటే ముందుగా మనలో ఉన్నటువంటి అపోహలు, మూఢనమ్మకాలు వీటన్నిటిని దూరం చేయాలి. అల్లాహ్పై నమ్మకం ఉంచుకోవాలి, అల్లాహ్పై భరోసా ఉంచుకోవాలి, తవక్కల్ ఉంచుకోవాలి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్లాహ్పై నమ్మకం ఏ విధంగానైతే ఉంచాలో ఆ విధంగా ఉంచినట్లయితే, లౌ అన్నకుం తవక్కల్తుమ్ అలల్లాహి హక్క తవక్కులి లరజఖకుం కమా యర్జుకు అత్తైరు, ఎలాగైతే ఆ పక్షి, ఆ పిచుక తమ గూడిలో నుండి ఖాళీ కడుపున ఉదయాన్నే బయలుదేరుతుంది, అల్లాహ్పై నమ్మకం ఉంచుకొని సాయంత్రం లోపల తిరిగి వచ్చేటప్పటికి కడుపు నిండా తిరిగి వస్తుంది. పూర్తిగా అల్లాహ్పై ఎలా నమ్మకం ఉంచుకోవాలో అలా నమ్మకం ఉంచుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీతో ఉంటాడు. అదేవిధంగా మానసిక రోగాలు, ఒత్తిడి, ఈ విధమైనటువంటి రోగాలకు
కారణం ఒకటి బలహీనమైనటువంటి ఈమాన్. ఈమాన్ బలహీనమైపోవడం కూడాను దీనికి ఒక కారణము. సోదర మహాశైలారా, ఈమాన్ బలహీనమవుతుంది, ఈమాన్ పెరుగుతుంది, తరుగుతుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో తెలియజేశారు, మన్ రఆ మిన్కుమ్ మున్కరన్ ఫల్యుగయ్యిర్ బియదిహి. మీరు మీ కళ్ళతో ఏదైనా చెడు జరుగుతుంది మీరు చూశారు, ఒకవేళ మీకు గనక శక్తి, సామర్థ్యము, స్తోమత ఉంది, మీకు ఆ హక్కు ఉంది, అయితే మీరు మీ చేతితో ఆ చెడును ఆపడానికి ప్రయత్నించండి. సమాజంలో అనేక విధాల చెడులు జరుగుతున్నాయి, జరుగుతుంటే జరగనివ్వండి, నాకెందుకు, నా జీవితం నేను గడుపుతాను అని ఒక ముస్లిం గనక అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది చూడండి. ఫల్యుగయ్యిర్ బియదిహి, ఒకవేళ స్తోమత ఉంటే చేత్తో ఆపండి. ఫఇల్లం యస్తతి ఫబిలిసాని, ఒకవేళ చేత్తో ఆపే స్తోమత లేకపోతే, మీకు ఆ హక్కు లేకపోతే, మీరు ఆ స్థాయిలో లేకపోతే, కనీసం నోటితో అయినా సరే అది చెడు, అది తప్పు అని చెప్పండి. ఫఇల్లం యస్తతి ఫబికల్బి, ఒకవేళ నోటితో కూడా చెప్పే అవకాశం లేకపోతే మనసులో చెడు జరుగుతుందే అని అనుకోండి. మనసులో అయినా సరే కనీసం అక్కడ చెడు జరుగుతుంది అని అనుకోండి. తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, ఇలా మనసులో అనుకొని సైడ్ అయిపోవడము, పక్కకు జరిగిపోవడము, జాలిక అద్అఫుల్ ఈమాన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇలా మనసులో అది చెడు అని మీరు పక్కకు జరిగిపోతే మీ యొక్క ఈమాన్ బలహీనమైంది. ఇలా ప్రతిసారి కూడా మీరు అది చెడు అని పక్కకు జరిగిపోతున్నారు, మీ స్తోమతకు తగినదిగా ఏమి చేయడం లేదు, మీ యొక్క ఈమాన్ తరిగిపోతూ ఉంటుంది. సోదర మహాశైలారా, ఈమాన్ తరిగిపోవడానికి కారణము మనం కళ్ళారా చెడు చూసినప్పటికీ కూడాను దాన్ని ఆపకపోతే. మన పక్కనే సోదరుడు ఉన్నాడు, మూఢనమ్మకాల్లో పడిపోయి, మూఢనమ్మకాలకు గురైపోయి, తాయెత్తుల వెనకాల, తావీజుల వెనకాల, అల్లాహ్ యొక్క ఆదేశానికి వ్యతిరేకంగా నమాజులు చదవకుండా జీవితం గడుపుతున్నాడు. మనము కనీసం అతనికి కూడా చెప్పకుండా, అతని జీవితం అతను బతుకుతాడు, నా జీవితం నేను బతుకుతా అని అనుకుంటే మేము మన ఈమాన్ని బలహీనం చేసుకుంటున్నాము. ఇక ఎప్పుడైతే మన ఈమాన్ బలహీనమైపోతూ ఉందో మనలో మానసిక రుగ్మతలు పెరిగిపోతాయి. మనలో మానసిక రుగ్మతలు పెరిగిపోవడానికి కారణము స్వయంగా మేమే అవుతాము. కాబట్టి ఎల్లవెల్లలా ఎప్పుడు కూడా మన ఈమాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. మన యొక్క విశ్వాసము అల్లాహ్పై పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ఎలా? దీనికి ఒక కారణం మీ ముందు ఉంచడం జరిగింది. అదే విధంగా మరొక కార్యము నమాజు చదవడము, అదే విధంగా ఖురాన్ యొక్క పారాయణం చేయడము, అదే విధంగా అల్లాహ్కి జిక్ర్ చేయడం. వినడానికి చాలా సులభము, కానీ చేయడము చాలా మంది ఎప్పుడు పవిత్ర ఖురాన్ గ్రంథము తెరిచి చదివామో ఒక్కసారి మనసుపై చెయ్యి పెట్టుకొని చూసుకోండి. ఈరోజు జుమా రోజు నేను సూరతుల్ కహఫ్ ఖురాన్ గ్రంథంలోని 18వ అధ్యాయం నేను చదివాను. సరే, నాకు అరబీ చదవడం రాదు, అనువాదమైన చదివాను. సూరతుల్ కహఫ్ లో అల్లాహ్ నాకు ఏం బోధిస్తున్నాడు, సూరతుల్ కహఫ్ లో అల్లాహ్ నాకు ఏం సందేశం ఇస్తున్నాడు, సూరతుల్ కహఫ్ లో అల్లాహ్ నేను జీవితం ఎలా గడపాలి, ప్రవక్తలు జీవితం ఎలా గడిపారు, వారిని ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా సమస్యల్లో ఉన్నప్పుడు సమస్యలకు పరిష్కారం తెలియజేసే. సోదర మహాశైలారా, ఖురాన్ చదవండి. ఖురాన్ లో మీ యొక్క సమస్యలకు పరిష్కారం ఉంది. సూరతుల్ కహఫ్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకంగా 3 సంఘటనలు ప్రస్తావించడం జరిగింది. ఒకటి అస్హాబుల్ కహఫ్. అస్హాబుల్ కహఫ్, కహఫ్ వారి యొక్క సంఘటన, ఒక గృహలో చిక్కుకున్నటువంటి నవ యువకుల సంఘటన. అదేవిధంగా హజరత్ మూసా అలైహిస్సలాం మరియు ఖిజర్ అలైహిస్సలాం వారి యొక్క సంఘటన. మూడవది జుల్కర్నైన్ యొక్క సంఘటన. ఈ 3 సంఘటనల ద్వారా అల్లాహ్ మాకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి? మీరు ఎలాంటి సమస్యలో ఉన్నా, మీరు ఎలాంటి ఇబ్బందికి గురైనా సరే, మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే, అల్లాహ్ మీ తోడు ఉన్నాడు, అల్లాహ్ మీతో ఉన్నాడు. కాబట్టి మీరు ఈ ప్రాపంచిక జీవితంలో
ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో, భార్య పిల్లల యొక్క బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, కొన్ని కారణాలుగా చేసినటువంటి అప్పుల యొక్క ఒత్తిడి, ఈ అనేకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక పెద్ద కొండగా మార్చుకొని, ఒక పెద్ద సమస్యగా మార్చుకొని మీపై మీరు ఒత్తిడి తీసుకోమాకండి. ఈ నేల అల్లాహది, అల్లాహ్ యొక్క నేల ఎంతో విశాలంగా ఉంది. ఇంకా అదే విధంగా మీరు సమస్యల్లో ఉన్నప్పుడు అల్లాహ్ మీతో ఉన్నాడు. అదే విధంగా అల్లాహ్ దాసులైనటువంటి మీతోటి సోదరులు మీ తోడున్నారు. మీరు ఎన్నడూ కూడాను ఒత్తిడికి గురయ్యి, మానసిక రుగ్మతలకు గురయ్యి మీ సహనాన్ని, మీ ఓర్పుని కోల్పోవద్దు. అల్లాహ్ యొక్క మార్గంలో బయలుదేరండి. అల్లాహ్ యొక్క ఫజ్ల్, అల్లాహ్ యొక్క భాగ్యాన్ని వెతకండి. అల్లాహ్ మీతో ఉన్నాడు. సోదర మహాశైలారా, మనం జుమా రోజు సూరతుల్ జుమా ఈ యొక్క సందర్భంలో గనక చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? మీరు నమాజ్ ముగిసిన తర్వాత అల్లాహ్ యొక్క నేలలో సంచరించండి. అల్లాహ్ యొక్క ఫజ్ల్, అల్లాహ్ యొక్క భాగ్యాన్ని మీరు వెతకండి. కాబట్టి సోదర మహాశైలారా, మన యొక్క ఈమాన్ని పెంపొందించుకోవడానికి గల కారణమైనటువంటి నమాజ్, పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క పారాయణము, అల్లాహ్ యొక్క జిక్ర్, ఈ విధమైనటువంటి వాటిని మనము పాటించినట్లయితే మన ఈమాన్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన మనస్సుల్లో ఈమాన్ పెరుగుతుందో, ఈమాన్ బలపడుతుందో, మానసిక రోగాలు ఆటోమేటిక్ గా పోతాయి. మీ స్ట్రెస్ ఆటోమేటిక్ గా పోతుంది. ఒక్కసారి మనం పరిశీలించుకుందాము, మన ఈమాన్ యొక్క స్థాయి ఎంతగా జారిపోయింది, మన ఈమాన్ ఏ స్థాయికి జారిపోయిందో ఒక్కసారి పరిశీలించుకుందాం. ఫజర్ నమాజ్ వచ్చామా, జుమాకైతే వచ్చేసాము, అసర్ నమాజ్ మనం వస్తామా? సరే పనిలో ఉన్నాము, కనీసము ఆఖిరే వక్తులో అయినా సరే అసర్ నమాజ్ చదవడానికి ప్రయత్నిద్దామా? తర్వాత మగ్రిబ్ నమాజ్, ఇషా నమాజ్ యొక్క పరిస్థితి ఏమిటి? అలసిపోయామని ఇషా నమాజ్ వదిలేస్తామా? నమాజ్ విడిచిపెట్టేశాము, అల్లాహ్ యొక్క పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క పారాయణ విడిచిపెట్టేశాము. నుంచున్నా కూర్చున్నా ప్రతి క్షణం కూడా అల్లాహ్ కా జిక్ర్ చేయాలి. సుబ్హాన్ అల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ తస్బీహ్ పఠిస్తున్నామా? సహాబా రదియల్లాహు తఆలా అన్హుం ఒక ఎత్తైన ప్రదేశంలో ఎక్కుతున్నప్పుడు అల్లాహు అక్బర్ అనేవారు, కింద ప్రదేశానికి దిగుతున్నప్పుడు సుబ్హానల్లాహ్ అనేవారు. మనం ఈ అలవాటు చేసుకున్నామా? అయితే మనం ఒక్కసారి మనము పరిశీలించుకోవాలి, మన ఈమాన్ ఏ స్థాయికి జారిపోయిందో. కాబట్టి మన ఈమాన్ని మనము పెంపొందించుకుంటే మానసిక రోగాలు, ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ కూడాను ఇన్షాల్లా అదే విధంగా పోతూ ఉంటాయి. సోదర మహాశైలారా, ఇంకా మరెన్నో విషయాలు మానసిక రుగ్మతలను దూరం చేసుకోవడానికి, మానసిక రోగాలను దూరం చేసుకోవడానికి. వాస్తవానికి మానసిక రుగ్మతలు అనేక విధాలుగా ఉన్నాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి తలపోటు ఈ మానసిక రోగాలలో ఒకటి. అదేవిధంగా కొందరు ఒంటరితనాన్ని ఇష్టపడతారు ఈ మానసిక రోగాల కారణంగా. కొంతమంది ఒంటరితనంతో భయపడతారు, మరికొంతమంది ఇంట్లో ఉండడాన్ని ఇష్టపడరు, వెంటనే బయటకు వెళ్ళిపోవాలని అనుకుంటారు. మరికొంతమంది బయట ఉండకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఇలా అనేక రకాలుగా మానసిక రోగాలు ఉంటాయి. అయితే ఈ మానసిక రోగాలకు కారణాలు అతి ముఖ్యమైనవి మనం చెప్పుకున్నాము. ఒకరితో ఒకరు కలిసి ఉండాలి, ఒకరితో ఒకరు బంధుత్వాన్ని పెంచుకొని ఉండాలి, నమాజ్ యొక్క ఆచరణ, పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క పారాయణము, అల్లాహ్ యొక్క జిక్ర్, తస్బీహ్ పఠించడం. అదేవిధంగా సోదర మహాశైలారా, ఈ మానసిక రోగాలకు కారణమయ్యేటువంటి మరికొన్నివి దిష్టి తగలడము. మనలో చాలా మంది దిష్టిని వాస్తవంగా భావిస్తారు, మరి కొంతమంది దిష్టి అనేది లేదని తిరస్కరిస్తారు. ఎవరైతే ఈ నవకాలపు, కొత్త కాలపు యువకులు ఉంటారు, కాస్త ఎక్కువ చదువుకున్నటువంటి వారు ఉంటారు, దిష్టి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్ ఐను హక్కున్, ఈ దిష్టి తగిలేది నిజము, వాస్తవము. కానీ ఎలా తగులుతుంది, అది ఎలాంటిది, వీటి గురించి ఒక మనిషి ఆలోచించలేడు, వీటి గురించి ఒక మనిషి తెలుసుకోలేడు. కానీ దిష్టి తగులుతుంది,
అనేటువంటి విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక సహాబీ రదియల్లాహు తఆలా అన్హు వారు స్నానం చేస్తున్నారు. ఆయన చాలా అందంగా ఉంటారు. అటు నుంచి మరొక సహాబీ వెళ్తూ, ఇంత అందం నేను ఎప్పుడు చూడలేదయ్యా అని అబ్బో అని వెళ్ళిపోయాడు. అదే క్షణము ఆ స్నానం చేస్తున్నటువంటి ఆ సహాబీ స్పృహ తిరిగి పడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఇతర సహాబా రదియల్లాహు తఆలా అన్హుం ఆయన ఎత్తుకొని ప్రవక్త వారి వద్దకు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జరిగినదంతా కూడా తెలియజేస్తే ప్రవక్త వారు అన్నారు, మీకు తెలుసా ఈయనకి దిష్టి ఎవరు తగిలించారు? ఆయన తీసుకురండి. ఆయన తీసుకురావడం జరిగింది. ఈ సంఘటన అంతా జరిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట అన్నారు. ఆ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమిటి మీరు మీ దృష్టితో మీ సోదరుల్ని చంపేయాలనుకుంటున్నారా? ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దృష్టి ఏదైతే ఉందో ఇది ఒక ఒంటెని పళ్ళెంలోకి పంపిస్తుంది, ఒక మనిషిని సమాధిలోకి పంపిస్తుంది. అయితే ఇంత కఠినమైనటువంటి విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కఠినంగానే చెప్పారు. మీరు మీ సోదరుని చంపేయాలనుకుంటున్నారా? మీరు మీ సోదరులో ఏదైనా మంచి గనక చూస్తే, అది అందమైన కావచ్చు, మంచి వస్త్రాలైనా కావచ్చు, అతని మంచి సంపాదన అయినా కావచ్చు, అతని ఒక మంచి ఆరోగ్యమైన కావచ్చు, మీరు గనక చూస్తే మీరు అతనికి మాషా అల్లా, బారకల్లా, బర్కత్ యొక్క దువా ఇవ్వండి. బర్కత్ యొక్క దువా ఇవ్వండి. మనలో చాలా మంది ఈ యొక్క అలవాటు లేదు. కాబట్టి మనం ఈ అలవాటు చేసుకోవాలి. స్వయంగా మేము ఇతరులకు చెప్పాలి, ఇతరులు కూడా మాకు చెప్పే విధంగా చేయాలి. ఎవరైనా సరే ఏదైనా చాలా బాగుంది అంటే మీరు చెప్పండి, మాషాల్లా చెప్పండి సోదరా అని, మాషాల్లా చెప్పండి అని మీరు చెప్పాలి. కాబట్టి ఈ యొక్క అలవాటు మనం చేసుకోవాలి. దీనితో పాటు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూరాలు మరియు కొన్ని ప్రత్యేకమైనటువంటి జిక్ర్ నేర్పించడం జరిగింది. ఉదాహరణకి సూరతుల్ ఫాతిహా, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరా, మరియు ఆయతుల్ కుర్సీ, అదే విధంగా ఆమన రసూలు సూర బకరా యొక్క చివరి 2 ఆయతులు, ఇంకా సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలక్, సూరతుల్ నాస్, ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్ 3 సార్లు చదివి శరీరంపై ఊదుకోవడం. ఎవరైతే మానసిక రోగాలకు, మానసిక రుగ్మతలకు గురై ఉన్నారో వీరు నిత్యము ఉదయము మరియు సాయంత్రము ఈ దువాలను, ఈ సూరాలను చదివి తమపై దం చేసుకుంటే నిస్సందేహంగా ఈ యొక్క మానసిక రుగ్మతల నుండి వారు విముక్తి పొందుతారు ఇన్షాల్లా. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రత్యేకంగా కొన్ని దువాలు నేర్పించారు. అఊదు బికలిమాతిల్లాహి తామ్మతి మిన్ షర్రి మా ఖలక్, బిస్మిల్లాహిల్లజీ లా యదుర్రు మఅ ఇస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమా వహువస్ సమీఉల్ అలీమ్. అదే విధంగా అఊదు బికలిమాతిల్లాహి తామ్మ మిన్ కుల్లి షైతానిన్ వహామ్మ వ మిన్ కుల్లి ఐనిన్ లామ్మ. ఈ 2-3 దువాలు కూడాను మనం స్వయంగా కంఠస్థం చేసి పిల్లలకు కూడా రోజు నేర్పించి, అయ్యా పడుకునే ముందు, ఉదయం అయిన తర్వాత ఈ దువాలు చదువుకొని దం చేసుకో, ఊదుకో అని నేర్పించడం వల్ల ఈ మానసిక రుగ్మతలలో ఒక రుగ్మత అయినటువంటిది దృష్టి, హాసిదీన్, ఈర్ష, అసూయ చెందేటువంటి వారి యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో దాని నుంచి అల్లాహ్ రక్షణ మనకు దక్కుతుంది. సోదర మహాశైలారా, ఈ కొన్ని ధార్మిక విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా మానసిక రుగ్మతలు, మానసిక రోగాలకు కారణమయ్యి వ్యక్తులు, మనుషులు దేనికైతే దారి పడుతూ ఉంటారు, అదేమిటి? అది ఆత్మాహుతి, సూసైడ్. ఇస్లాం ధర్మం దీనిని పూర్తిగా ఖండిస్తుంది. హదీసులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, హదీస్ యొక్క మఫ్హూమ్, ఏ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకొని మృతి చెందుతాడో అతని నరకానికి వెళ్తాడు. అదే విధంగా అతను ఏ విధంగానైతే ఆత్మహత్య చేసుకున్నాడో, ఏ స్థితిలో అయితే అదే స్థితిలో నరకంలో ఉంటాడు. ఉరి తీసుకొని మరణించాడు, అదే శిక్ష. పాయిజన్ తాగి మరణించాడు, అదే శిక్ష. కాబట్టి ఇస్లాం ధర్మం దీన్ని ఖండిస్తుంది. ఖండించడమే కాదు, దీనికి పరిష్కారం కూడా చెబుతుంది. ఈ ఆత్మాహుతికి కారణం అవ్వడానికి కారకులు ఏవైతే ఉంటాయో, కారణాలు ఏవైతే ఉంటాయో
వాటిని తొలగించాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా పాటిస్తూ దీనితో పాటు మరింతగా మనము ఏదైతే పాటించాలి ఏమిటంటే, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు తమ పిల్లల యొక్క బాధ్యత తీసుకోవాలి. పిల్లల గురించి వారు పిల్లల యొక్క పర్యవేక్షణ వారు చేయాలి. నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు, వారు ఏం చదివారు, వారితో ఏం జరిగింది. మీరు పిల్లల్ని ఏ విధంగా అలవాటు చేయాలంటే, వారు స్కూల్ కాలేజ్కు వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిందంతా కూడాను మీతో చెప్పాలి. దాని కారణంగా ఏమవుతుంది, ఎందుకంటే ఆ 7 లేదా 8 గంటలు ఏవైతే వారు బయట ఉంటారో మీరు వారిపై దృష్టి పెట్టలేరు. వారు ఈ అలవాటు గనక చేసుకున్నట్లయితే జరిగిందంతా చెప్పే విషయము, అప్పుడు వారు ఏ విషయాలనైతే బాధాకరమైనటువంటి విషయాన్ని ఎదుర్కొన్నారో ఆ విషయాలకు మీరు వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వారికి నచ్చజెప్పాలి. బేటా, ఇది ఈ విధంగా, ఇది ప్రపంచము, ఇది ఇక్కడ ఇలాగే జరుగుతుంది. జనాలు పలు రకాలుగా ఉంటారు. నిన్ను ఇష్టపడేవారు ఉంటారు, నిన్ను దూషించేవారు ఉంటారు, నిన్ను మోసం చేసేవారు ఉంటారు, నీకు సహాయం చేసేవారు ఉంటారు. ఈ విధంగా అతనికి జీవితం యొక్క వాస్తవికత నేర్పించాలి. జీవితం అంటే ఏంటో అతను నేర్పించాలి. ఎందుకంటే ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మీపై ఉంది. అదే విధంగా ఈనాటి కాలంలో ప్రతి పిల్లలకు ఆధునిక పరికరాల యొక్క అలవాటైపోయింది. ఆధునిక పరికరాల యొక్క అలవాటు, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఐప్యాడ్స్, ఈ విధమైనటువంటి పరికరాలను మేము స్వయంగా ఇస్తున్నాం. అవసరం ఉంది, ఎంత అవసరం ఉందో అంతే అవసరం వారికి పూర్తి చేయాలి. ఈ యొక్క పరికరాలపై తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ కూడా ఉండాలి. వారు దీనిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే ప్రత్యేకంగా తల్లి ఈ యొక్క బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక మహిళ తన భర్త యొక్క ఇంటి యొక్క బాధ్యతరాలు, పిల్లల యొక్క బాధ్యతరాలు, ఆ ఇంటి గురించి, ఆ పిల్లల గురించి ప్రళయ దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. కాబట్టి తల్లిదండ్రులు, ప్రత్యేకంగా తల్లి తమ పిల్లల యొక్క పర్యవేక్షణ, పరిశీలన అనేది చేయాలి. దాని ద్వారా వారు తెలియకుండా ఏ సమస్యల్లో ఎదుర్కొంటున్నారో, ఏ సమస్యల్లో చిక్కుపోతున్నారో ఆ విషయం తెలుస్తుంది. సమస్యల్లో పడక ముందే ఆ తల్లిదండ్రులు ఆ విషయాన్ని తెలుసుకొని ముందుగానే వారిని ఆ లోయలో నుండి, ఆ సమస్యలో నుండి బయటకు తీసే అవకాశం ఉంటుంది. ఇలా 1-2 విషయాలు మీ ముందు చెప్పడం జరిగింది. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా పిల్లల విషయంలో ఏదైతే ఈ యొక్క మానసిక రుగ్మతలకు వారు గురైపోయి సూసైడ్ యొక్క, ఆత్మాహుతి యొక్క కారణానికి దారి తీస్తున్నాయో వాటి నుండి పిల్లల్ని రక్షించాలంటే తల్లిదండ్రులు తమ బాధ్యతని, తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించాలి. స్కూల్, కాలేజ్ యొక్క విద్యలతో పాటు తల్లిదండ్రులు పిల్లల్ని మస్జిద్కు అంటిపెట్టాలి. మస్జిద్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో వారు స్వయంగా పాల్గొంటూ పిల్లల్ని కూడా తీసుకురావాలి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు జుమా రోజు తమ పిల్లల్ని తోడుగా తీసుకొచ్చారు. స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయారు. కానీ సోదర మహాశైలారా, నెలలో ఒక్క జుమ్మా అయినా సరే, నెలలో ఒక్క జుమ్మా అయినా సరే మీరు స్కూల్ లేదా కాలేజ్ నుండి పర్మిషన్ తీసుకొని, సెలవు తీసుకొని మీ పిల్లల్ని మస్జిద్కు తీసుకురాలేరా? ఎందుకంటే మనము స్కూల్ సమయాలలో, కాలేజ్ సమయాలలో ఏ విధమైనటువంటి వేడుకలు జరిగినా, ఫంక్షన్స్ జరిగినా, నిఖా, వలీమా అయినా సరే మనము లీవ్ తీసుకుంటాం. కానీ నవయువ సమాజము పిల్లలు ఎక్కడైతే సంస్కరించబడతారో, ఎక్కడైతే వారి ఈమాన్ పెరుగుతుందో, ఎక్కడైతే వారికి శాంతివంతమైనటువంటి వాతావరణం దక్కుతుందో అక్కడ తీసుకురావడానికి మేము స్కూల్ నుండి పిల్లలకు సెలవు తీసుకోలేమా? ఒక్క నెలలో ఒక్క జుమా. కాబట్టి సోదర మహసీలారా, మన యొక్క బాధ్యత, పెద్దల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల గురించి ఆలోచించాలి, పిల్లల యొక్క పర్యవేక్షణ చేయాలి. సోదర మహసీలారా, మానసిక రోగాలు, దీని యొక్క చికిత్స నిస్సందేహంగా ఉంది. పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉంది, నమాజులో ఉంది, అల్లాహ్ యొక్క నామస్మరణలో ఉంది. పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్, నిస్సందేహంగా మనసుకు శాంతి దక్కుతుంది అల్లాహ్ యొక్క జిక్రులో,
అల్లాహ్ యొక్క నామస్మరణలో. కాబట్టి ప్రాపంచిక వ్యామోహాలకు, ప్రపంచం యొక్క రంగుల యొక్క ఈ ప్రపంచాన్ని, అదే విధంగా ఈ ప్రపంచంలో మనం ఏవేవైతే అనుభవిస్తూ అల్లాహ్ను మర్చిపోయి, అల్లాహ్ యొక్క నామస్మరణ మర్చిపోయి మన మనసులకు రోగాలను అంటించుకున్నామో ఆ మనసులను శుద్ధి చేసుకోవాలనుకుంటే ఈ ప్రపంచాన్ని ఎంతవరకైతే వాడుకోవాలో అంతవరకు వాడుకొని మన యొక్క సమయాన్ని అల్లాహ్ కోసం కేటాయించాలి. మన యొక్క జీవితం అల్లాహ్ కోసం శాశ్వతం చేయాలి. అల్లాహ్ యొక్క నామాన్ని జపించడానికి, అల్లాహ్ యొక్క దిక్ర్ చేయడానికి మనము మన జీవితాన్ని కేటాయించాలి. సోదర మహాశైలా, ఈ కొన్ని విషయాలతో నా మాటను ముగిస్తూ అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ తఆలా మనందరికీ విన్నటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనలో ఎవరైతే శారీరక రోగాలతో పాటు మానసిక రుగ్మతలకు గురైపోయి అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అల్లాహ్ వారి యొక్క సమస్యలకు పరిష్కారం ప్రసాదించుగాక. అల్లాహ్ ప్రతి ఒక్కరికి సంపూర్ణమైనటువంటి స్వస్థత ప్రసాదించుగాక. అల్లాహ్ మనలో ఎవరైతే సమస్యల్లో, బాధల్లో, దుఃఖాల్లో ఉన్నారో అల్లాహ్ వారి యొక్క సమస్యలకు పరిష్కారం ప్రసాదించుగాక. మనలో ఎవరైతే అప్పుల భారాన పడి ఉన్నారో అల్లాహ్ వారి యొక్క అప్పులను అగోచరంగా తీర్చేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. మనలో ఎవరైతే అనారోగ్యానికి గురి ఉన్నారో అల్లాహ్ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక. అల్లాహ్ మనలో ఎవరైతే వ్యాపారస్తులు, కార్మికులు, మనలో ఎంతమంది అయితే పనులు చేసుకునే వారు ఉన్నారో అల్లాహ్ ప్రతి ఒక్కరి యొక్క కాళ్ళ చేతుల్లో బలాన్ని ప్రసాదించు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. మనందరికీ హలాల్ సంపాదన, ధర్మ సమ్మతమైనటువంటి సంపాదన సంపాదించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. హరాం సంపాదన నుండి అల్లాహ్ మమ్మల్ని రక్షించు. జన్నతుల్ ఫిర్దౌస్ లో మాకు ఉన్నత స్థానాన్ని ప్రసాదించు. నారే జహన్నం యొక్క శిక్ష నుండి అల్లాహ్ మాకు విముక్తి కలిగించు. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీమ్ ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جواد كريم ملك بر رؤوف رحيم ورب الكريم.